ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాఘమయ్య దయానంద్ సహకారంతో గంగారం గ్రామానికి చెందిన దాసరి వెంకటరామరెడ్డి మరియు ఆయన కుమారుడు దాసరి మధుమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంగారం హనుమంతుని గుడిలో పూజా కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. వీటితో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మధుమోహన్ రెడ్డి లాంటి ఒక మంచి వ్యక్తి మా గంగారంలో మేమెంతో అదృష్టవంతులం అంటూ కులం మతం అనే భేదం లేకుండా అందరితో మమేకమై కలిసిపోతూ ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి వారికి ఉన్నటువంటి అవసరం తీరుస్తూ గంగారం గ్రామాన్ని ఎంతో అభివృద్ధి బాటలో నడిపిస్తూ ముందుకు వెళుతున్నామని, ఇలాంటి నాయకుడు ఉండడం మేమంతా పుణ్యం చేసుకున్నామంటూ అక్కడ ప్రజలు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. రమేష్, నేను గంగారం గ్రామ పంచాయతీకి మాజీ సర్పంచ్ అండి. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మా గంగారం గ్రామంలోని అన్నదాన కార్యక్రమం చేపట్టినటువంటి దాసరి వెంకటరామరెడ్డి గారి అంటే చిట్నాయన గారి అబ్బాయి దాసరి మధుమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ అన్నదాన కార్యక్రమం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ ఒక్క కార్యక్రమమే కాదండి, ఊళ్ళో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్నింటినీ కూడా సొంత డబ్బులతోని, సొంత వ్యయం ఎంతైనా కానీ పర్వాలేదనేసి అందరి ఉపయోగపడాలి, నాకు పేరు రావాలి అనే దాని మీదనే, అందరూ మంచిగా ఉండాలనే దాని మీద ఎంతో ఘనంగా ఊరిని అభివృద్ధి చేయడం జరుగుతుందండి. అంటే ఈ రోజుల్లో చాలామంది ఉన్నారండి, వీళ్ళకంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు, ఆర్థికులు అంటే సంపన్నులు ఉన్నప్పటికీ కూడా మేము గణేష్పాడి నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామి గంగారం గ్రామం ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి చాలీసా చేయడం కోసం వచ్చామండి. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా చాలీసా చేయడం కోసం వచ్చామండి. అందరం కూడా చాలా చాలీసా చేసి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులను పెట్టుకున్నామండి. చాలామంది భోజనం అన్నదానం జరిగిందండి. చాలామంది అన్నదానం చేసి అందరూ వెళ్తున్నారండి. ఇంకా అనేక हम